బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మేఘన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం చెప్పండి మేడం, ఎట్లా ఉండేది గత 10 ఏళ్ల పరిపాలనలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2.5 పరిపాలనలో ఏ విధంగా చేశారు? ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ భవన్లో ఏ విధంగా నిర్వహించారు? ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం అంటే ఏంటో తెలియదు, తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియదు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బ అని వచ్చిన సీఎం సీటు అది అనుభవిస్తుండు. ఇప్పుడు ఆయనకి ఇవన్నీ తెలియాలంటే అప్పుడు ఉద్యమంలో ఉండాలి. ఆ ఉద్యమంలో లేనోడు రైఫిల్ రెడ్డి. ఎందుకంటే ఆయనకు తెలంగాణ ఉద్యమం అనే ఒక అక్షరం కూడా రానోడు. ఇప్పుడు ఏబిసిడీలు రాకుండానే కాలేజ్కి పోయి నేర్చుకునేటోడు. ఇవన్నీ గట్లనే ఉంటాయి. ఎందుకంటే ఆయనకు తెలంగాణ అంటే తెలంగాణ పట్లనే గౌరవం లేదు. ఎందుకంటే తెలంగాణ ఏందో తెలియనోడు అసొంటి సన్నాసి మన రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. ఈ రోజు జూన్ 2వ రోజు గత ప్రభుత్వంలోనే కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడే కానీ ఏ రకంగా ఏ పండగ వాతావరణం ఉంటుండే, ఇప్పుడు ఎట్లుంది రాష్ట్రం అంటే ఈయన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరుపుకొని దద్దమ్మ రేవంత్ రెడ్డి. రైట్, ఇక్కడ ఆల్రెడీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రోజు చాలా వరకు ఆయన హామీలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే 6 పథకాలలో కూడా కొన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తాం, మళ్ళీ ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు చేస్తున్నాడా? తెలంగాణ ప్రజలు నమ్మడం మానేసిర్రు. రేవంత్ రెడ్డి చెప్పిండంటే అంటే ఏమా బుడుబుంగలోడు వచ్చిండమ్మ, ఏదో బుడుబుంగల మాటలు మాట్లాడతాడు. ఆ పూట పూట గడవాలి, గుడుగులోడు అని అంటారు. ఆ పూట గడవాలి, పూట గడవడానికి మాట్లాడే మాటలు ఇట్లా అంత చింత ఉంటే, అంత అది ఉంటే నీకు 7 నెలల కింద నువ్వు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇచ్చిన మాట గుర్తుండి నువ్వు విగ్రహం పెట్టినోడివి. మళ్ళీ ఎలక్షన్స్ కన్నా ముందు ఇచ్చిన 6 గ్యారంటీలే కానీ 420 హామీలే కానీ ఎందుకు గుర్తుకు లేవు? ఎందుకు ఒక్కటి నెరవేర్చలేవు? కేవలం ఒక ఫ్రీ బస్సు తోటి అయితే ఏం ఒదిగేది లేదు కదా. తులం బంగారం ఉండే ఏమాయ్, స్కూటీలు అన్నావు ఏమాయ్, 2500 అన్నావు ఏమాయ్. అంటే కేవలం ఆ స్టాచ్యూ వెనుక ముసుగులో కూడా ఆ చంద్రబాబు నాయుడు ఉండి నడిపిస్తుండు. మొత్తము ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాయాలన్న ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎట్లా చూస్తారు ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన? ఏ విధంగా చూస్తారు? ఇప్పటికి దాదాపుగా తెలంగాణ ఈరోజు ఎన్నో పథకాలను కూడా అమలు చేస్తాం. ఈరోజు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. మరి మన అమలు అయితే ఈరోజు ఇది ఎట్లయిపోయిందంటే తమ్మి, ఓ స్త్రీ రేపురా అన్నట్టు అప్పుడు ఒకసారి ఒక 10-15 ఏళ్ళ కింద ఊర్లలో బయట డోర్ల మీద రాసుకొని పెట్టుకుంటుండే. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డిని కూడా ఓ రేవంత్ రెడ్డి రేపు రాను అన్నట్టు హామీలు ఏదైతే చెప్పిండు ఆయన 400 హామీలు 6 గ్యారంటీలు ఇవన్నీ బొందబెట్టి ఈరోజు ఆంధ్ర గులాంగిరి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆంధ్ర గులాంగిరి చేసుకుంటా ఈరోజు తెలంగాణ సస్యశ్యామల చేసుకున్న తర్వాత మా తెలంగాణ 10 సంవత్సరాల మా బాపు కేసీఆర్ కడుపున పెట్టుకొని చూసుకున్నాడు తెలంగాణను. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కన్నమ్మ కష్టాలు, అసమర్థత పాలన, రైతులను పంట కొనుక్కోలేని మూర్ఖుడు ఈరోజు చేసుకున్న రేవంత్ రెడ్డిని. కాబట్టి ప్రజల కన్నీళ్ళు కాదు తమ్మి, రక్తం వస్తున్నది. ఈరోజు ఆంధ్ర దొత్తు చేస్తున్నాడు, ఆంధ్ర విగ్రహాలు పెడుతున్నాడు. ఆంధ్ర వాళ్ళకు అంటారు కదా, మన పేరేం పేరు సినిమాలలో ఉన్నాడు వాడు, ఎవడోడో వస్తున్నాడు. ఎప్పుడు ఎందుకు వస్తున్నారు? ఇదే మా బాప కేసీఆర్ తెలంగాణలో 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిండ్రా? తెలంగాణ అననేవాడు జై తెలంగాణ అనని చేతిలో పెట్టినందుకు ఈరోజు వీడు ఆంధ్ర దొత్తు గులాంగిరి, ఢిల్లీ గులాంగిరి చేసుకుంటా ఈరోజు ఒక బ్రోకర్ని సీఎంని చేసుకున్నందుకు ప్రజలు కన్నమ్మ కష్టాలు పడుతున్నారు. రైట్, చెప్పండి అక్క. ఇక్కడ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామన్నారు. 2.5 సంవత్సరాలు అయింది, మరి ఏంది పరిస్థితి? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు కాదు, 1 కోటి మంది మహిళల దగ్గర అంటారు కదా తెలంగాణ తల్లి మీదికించే వలుచుకున్న మూర్ఖుడు సొమ్ములు. ఆమెను ఎట్లా నిలబెట్టిండో చూసినావు నువ్వు. తెలంగాణ తల్లిని చూసినావు కదా, ఉన్నాయన్నీ వలుచుకొని పెట్టుకున్నాడు బ్యాంకులలో. పెట్టుకుండా అమ్ముకుండా కూడా తెలియదు. తులం బంగారం ఇస్తా అన్నందుకు మళ్ళీ ఆమె అన్ని వలుచుకున్నాడు. 1 కోటి మంది మహిళల మీదకించి కూడా అన్ని ఒక తెలంగాణలో ఒక 2 తులాల బంగారం అని ఉంటుంది మామూలుగా. పేద ప్రజలు ఒక పుస్తెళ్తాడు కమ్మలు అవి కూడా వలుచుకున్నాడు రేవంత్ రెడ్డి. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి, నీకేమన్నా సిగ్గు శరం ఉంటే ఈ ఆంధ్ర దొత్తి అవి వాడే తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ఏళ్ల అర్థంలో అంటారు కదా గిరివి పెట్టుకోవడానికి కూడా గిరివికి పైసలు కూడా మారోడోళ్ళ దగ్గర లేవు. అట్లాంటి దుస్థితికి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి.
కాబట్టి రేవంత్ రెడ్డి అట్లాంటి వాని బొంద పెట్టిందాక పొట్టోని తెలంగాణ ప్రజలు మాత్రం ఊరుకోరు. ఇట్లాంటి పవన్ కళ్యాణ్, ఎన్టీ రామారావుది, బాలసుబ్రహ్మణ్యాన్ని విగ్రహాలు పెట్టడానికి, మళ్ళీ అంటే రాహుల్ గాంధీకి మూటలు ఇవ్వడానికి, హైడ్రా తెచ్చి పేద ప్రజల ఇండ్లు గులగొట్టడానికి. అర్థమైందా అమ్మా? రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇట్లాంటివి ఏమీ లేకుండా తెలంగాణ ప్రజలను బాపు కేసీఆర్ ఇచ్చిన పథకాలు అయితే అంటారు కదా తుంగల దుక్కేసిండు. వాడిస్తానవి కూడా ఎక్కడో పోయినాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు మాత్రం వాని 28లో బొంద పెట్టేది ఉన్నది. ఇట్లాంటి పవన్ కళ్యాణ్ అట్లాంటి వాళ్ళు నీకు పవన్ కళ్యాణ్కి సిగ్గుశరం ఉంటే నాయన నీకు డిప్యూటీ సీఎంది పదవి ఉన్నది అక్కడ. తెలంగాణకు సంకనాకనానికి ఎందుకు వస్తుండో మాకు అర్థమైతలేదు. నీ పదవి ఎక్కడున్నది? తెలంగాణలో ఉన్నదా, ఆంధ్రాలో ఉన్నదా? సంసారం ఏమో ఆడ ఆంధ్రాలో చేస్తున్నాడు, తెలంగాణలో వచ్చి ఈడ ఎందుకు వస్తున్నావు మాకు అర్థమైతలేదు. ఇక్కడ ఎందుకు వస్తున్నావు? ఈడికి ఎందుకు వస్తావు? నీ ఆస్తులు కాపాడుకో. ఆంధ్ర ప్రజలతోని, తెలంగాణ ప్రజలతోని, మాకు ఆంధ్ర ప్రజలతోని ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ వాళ్ళతోని మాకు ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్ని చేసుకొని అన్ని ఇక్కడ ఉండాలని బాపు కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పిండు. కానీ ఇక్కడున్న అంటారు కదా ఏమంటారు ఈ రాబందులు, వాని ఆస్తులు కాపాడుకోవడానికి ఏదో ఇక్కడ పెట్టి మీటింగ్ పెడతాడంట. నీకు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టుకోవడానికి జాగా ఇయ్యలేదా పవన్ కళ్యాణ్? మళ్ళీ బీజేపీ వాళ్ళు ఇస్తలేరా? 10 ఏళ్ళు నువ్వు కష్టపడ్డందుకు నీకు ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చిండ్రా నాయన, అక్కడ చేసుకో. ఆంధ్రాలో పోయి అభివృద్ధి చేయండి. మీకు ఇచ్చిన ప్రజల నమ్మకం వాళ్ళని బొమ్ము చేయకు. మళ్ళీ నెక్స్ట్ సీఎం అవుతావు నువ్వు, బీసీవి ఒక సీఎం అవుతావు. అక్కడగా ఆడ పని చేసుకో. ఈడికెందుకు వస్తున్నావు? ఈడికి వచ్చి మీటింగ్లు పెట్టుకోవడం ఏంది? అసలు అక్కడ నీ పిల్లలు అంటారు కదా లోకేష్ పిల్లలు హాస్పిటల్ ఇక్కడ చూపించుకోవడం ఏంది? 12 ఏళ్ళైనా సిగ్గుశరం లేకుండా అక్కడ ఏం కట్టించుకోరా? అక్కడ ప్రజలకు ఏం అవసరం లేదా? అక్కడ అమరావతిని అభివృద్ధి చేసుకొని రాజధానిని అజ్జేపించుకున్న వాళ్ళు అక్కడ అభివృద్ధి చేయండి. ఇక్కడికి ఎందుకు వస్తారు? ఊకునేది లేదు తమ్మి. వీళ్ళను అంటారు కదా మా పొట్టం దగ్గర తొండలు, పాములు అన్నీ ఉన్నాయి రెడీ. అవన్నీ మీ మీదే ఉపయోగిస్తాం బిడ్డ. మళ్ళీ మా బాప కేసీఆర్ వచ్చిన దాకా అయితే మిమ్మల్ని బొంద పెట్టేది ఉన్నది. ఈ పొట్టని కూడా ఆంధ్రాలోనే పెడతాం, ఈడ పెట్టాం, మనకి నిద్ర పట్టదు. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు మీరు జై తెలంగాణ? ఏం చెప్తాం తమ్మి, చెప్పాలనుకుంటే ఇంక ఏం చెప్పాలి. రేవంత్ రెడ్డిని తీయాలంటేనే నాకు సర్వభూతులు వస్తాయి, కానీ బూతులు తిట్టకూడదేమో. ఈరోజు మంచి మాకు మంచి రోజు కాబట్టి ఈరోజు తిట్టం దినోత్సవం కాబట్టి మేము ఏం చెప్పాలంటే ఏం చెప్పదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమంటున్నారు కదా ఈరోజు. ఫస్ట్ అమరవీరులను తలుచుకుంటా. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడుగడుతం పొరు దండం బెడతం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. జై తెలంగాణ. అయ్యా రేవంత్ రెడ్డి, నీ రెడ్డి పాలనలో ముట్టి పాలనలో తెలుస్తలేదు, కానీ ఇంకా నీ రెడ్డి పాలన ఇంకెంతవరకు నాయనా? ఇంకెంతవరకు నీ రెడ్డి పాలన? ఇవాళ జూన్ 2వ తారీఖు 26 ఏండ్లు మేము ఉద్యమ నాయకులం. 26 ఏండ్లు మేము ఉద్యమ నాయకులం. ఎన్నోసార్లు మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను. 100 రోజులల్లా 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నావు. ఇంకా 100 రోజులు కాలేదా రేవంత్ రెడ్డి గారు? ఇంకా 100 రోజులు కాలేదా మీకు? మా పిల్లలు ముసలోళ్ళు అవుతున్నారు, మేము ముసలోళ్ళం అవుతున్నాం. మా పిల్లలు పుట్టలేదు మాకు అప్పుడు, చిన్న పిల్లప్పుడు. రేవంత్ రెడ్డి గారు ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా అర్థం చేసుకోకపోతే మేము అందరూ ఖచ్చితంగా కూర్చోబెడతాం. మేము ఏడ కూర్చోబెడతాం మాకు తెలుసు. మేము నేర్చుకున్నాం, ఉద్యమంలో మేము నేర్చుకున్నాం. మాకు ఎవరు నేర్పిరో మా బాబు నేర్పించిన, మాకు కరెక్ట్గా నేర్పించిండు ఎవరిని కూర్చోబెట్టాలనేది. కూర్చోబెట్టి చూసారు కదా, నిన్ను కూడా కూర్చోబెడతాం అన్న, తొందరలో కూర్చోబెడతాం నిన్ను. నువ్వు 6 గ్యారెంటీలు, ఇంకొకటి ఏమన్నావు? ఈ రోజు జూన్ 2వ తారీఖు రోజు ఉద్యమ నాయకులకు ఖచ్చితంగా తొలి దశ ఉద్యమ నాయకులకు నువ్వు ఏదో ఒకటి ఇస్తానన్నావు, హామీ ఇస్తానన్నావు. ఈరోజు ఎక్కడున్నావు? 250 గదాల భూమి, గుర్తింపు కార్డు, లేదా ఏదో ఒకటి ఇస్తానన్నావు. 25,000 పింఛను. ఉద్యమ నాయకుల కంటే నాకు ఎక్కువ ఎవరు లేరు అని చెప్పినావు. మరి ఏమైంది రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ కనిపిస్తలేరు?
సిగ్గు అనిపిస్తుందా మీకు? సిగ్గు అనిపిస్తుందా మీకు? ఏమనాలి మేము? 24 గ్యారంటీ నువ్వు, 24 గ్యారంటీ నువ్వు, నీ పేరే అది. ఇక అందులో కూడా ఒక్కడు కూడా అమలు చేయలేవు. బస్సు వేసినా అందులో ఒక మనిషి కాలు పెట్టడానికి కూడా లేదు. ఇక నాకు సిగ్గు అవుతుంది ఆ మాట మాట్లాడడానికి. అర్థమైందా?